ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే, నా దేవుడిని నేను ఎరుగుతున్నాను చెప్పు. రెండో శృతి ఏం చెప్పొద్దు, నా ప్రభు నాకు తెలుసు, ఆయన ఏందో నాకు తెలుసు, నా దేవుడు నాకు తెలుసు. ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు గొడ్రాలివి, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు వ్యాధిగ్రస్తుడు, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. కేసుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. అప్పుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. నేను ఆయన ఎరుగుదును. ఆయన ఒక్క చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు. చేస్తాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచా, సిగ్గుపరచడు. ఆయన్ని నమ్మి అడిగేశా, మునగనీయడు. ఆయన్ని నమ్మి అడిగేశా, ఏ అవమానం నీకెదురైనా, నాకెదురైనా, ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి. అలా చేసే దేవుడు నా దేవుడు.